కేసీఆర్ దశమగ్రహం అని విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పుడెందుకు నవగ్రహ పూజలు చేస్తున్నారంటూ తప్పుపట్టారు. కేసీఆర్ ప్రజల మంచి కోసం పూజలు చేయడని, తన కోసం తన వాళ్ల అధికారం కోసమే పూజలు చేస్తారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టిరు. ఆల్రెడీ పొలిటికల్ గా నో ఎంట్రీ బోర్డు పెట్టి, మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ నీకు? ఇంకా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావి, నీ కొడుకుని మంత్రి చేస్తేవి, నీ బిడ్డని ఎంపీ చేస్తేవి, ఎమ్మెల్సీ చేస్తేవి, అల్లుడిని మంత్రి చేస్తేవి, ఇంకో ఆయన సంతోష్ రావు గారు ఆయనను రాజ్యసభ ఎంపీ చేస్తేవి. ఇంకేం కావాలి? నువ్వే బతకాలి అని కుటుంబమే పొత్తు సంపాదించుకోవాలి. ఏసీగా ఏదో ఒడ్డుబడ్డ చేపల కన్నా గిలగిలా కొట్టుకుంటాడు, బయటకు వెళ్తున్నాడు. ఏం యాగ చేస్తే చెప్పు నాకు. రీఎంట్రీ అట. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టిరు. ఆల్రెడీ పొలిటికల్ గా నో ఎంట్రీ బోర్డు పెట్టి, మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ నీకు? ఇంకా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావి, నీ కొడుకుని మంత్రి చేస్తేవి, నీ బిడ్డని ఎంపీ చేస్తేవి, ఎమ్మెల్సీ చేస్తేవి, అల్లుడిని మంత్రి చేస్తేవి, ఇంకో ఆయన సంతోష్ రావు గారు ఆయనను రాజ్యసభ ఎంపీ చేస్తేవి. ఇంకేం కావాలి? నువ్వే బతకాలి అని కుటుంబమే పొత్తు సంపాదించుకోవాలి. ఏసీగా ఏదో ఒడ్డుబడ్డ చేపల కన్నా గిలగిలా కొట్టుకుంటాడు, బయటకు వెళ్తున్నాడు. ఏం యాగ చేస్తే చెప్పు నాకు. రీఎంట్రీ అట. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టిరు. ఆల్రెడీ పొలిటికల్ గా నో ఎంట్రీ బోర్డు పెట్టి, మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ నీకు? ఇంకా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావి. తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం కార్యాలయం మాత్రమే విశాలంగా కట్టారని, ఐఏఎస్ అధికారుల కార్యాలయాలు చాలా చిన్నవిగా ఉన్నాయని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వరదలపై సమీక్ష కోసం సెక్రటేరియట్లోకి తొలిసారి అడుగుపెట్టారు బండి సంజయ్. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని, బీజేపీ అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్లోని డోమ్లను కూల్చివేస్తామన్నారు. 3 అంతస్తుల డోమ్లే నిర్మించారని, వాటిని కూల్చి ప్రజలు హర్షించే విధంగా సచివాలయాన్ని మారుస్తామన్నారు. సచివాలయం కూడా జరిగింది. ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్నా? 9 అంతస్తుల బిల్డింగ్ 3 అంతస్తులు మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది. ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్నా? 9 అంతస్తుల బిల్డింగ్ 3 అంతస్తులు డూమ్లే కట్టిపోయింది. 3 అంతస్తులు డూమ్లే. దానిలో సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టించుకున్నాడు. కానీ దానిలో పనిచేసేటువంటి ఆ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ రూమ్ చూడండి. దానిలో పనిచేసే సిబ్బందులు కూడా కూర్చోడానికే ప్లేస్ లేదు. 9 అంతస్తులకు 3 అంతస్తులు డూమ్లు ఎవడన్నా మెడకాయ మీద తలిగా, ఆయన భాషలనే మెడకాయ మీద తలికా ఉన్న వాళ్ళు 3 డూమ్ల కోసం 3 ఫ్లోర్లు కడతారు. 3 ఫ్లోర్లు వాడుకుంటారా? దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు? పక్కా కూర్చోరు, బరాబరు కూర్చేస్తారు. దాన్ని మా ప్రభుత్వం వచ్చి వెంటనే పక్కా కూర్చేస్తాం. దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం. ప్రజలందరూ హర్షించే విధంగా చేస్తాం. డూమ్లో మాత్రం పక్కా కూర్చేస్తాం. బరాబరు దాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము. మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది. ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్నా? 9 అంతస్తుల బిల్డింగ్ 3 అంతస్తులు డూమ్లే కట్టిపోయింది. 3 అంతస్తులు డూమ్లే.